హాయ్ స్టూడెంట్స్, నేను మీ యూనిగురు. ఈరోజు మనం వెల్టెక్ యూనివర్సిటీ కోసం వివరాలు, అంటే వెల్టెక్ యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏంటి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు, స్కాలర్షిప్ అండ్ హాస్టల్, ఇలా ఎన్నో డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. వెల్టెక్ యూనివర్సిటీ డీటెయిల్స్కి మనం వెళ్ళినట్టయితే ఇక్కడ 400+ MOUs ఉన్నాయి వెల్టెక్ యూనివర్సిటీకి. 3200 ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్ ఉన్నాయి, చాలా ఇంటర్నేషనల్ టైప్స్, ఇంకా 70+ crore రీసెర్చ్ ఫండింగ్ వచ్చింది ఇప్పటిదాకా వెల్టెక్ యూనివర్సిటీకి. 280+ పేటెంట్స్ ఫైల్ చేస్తే ఇట్స్ వెరీ బిగ్ నెంబర్. దానిలో 70+ పేటెంట్స్ గ్రాంట్ అయినాయి. అరౌండ్ 579 కంపెనీస్ వస్తాయి వెల్టెక్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి. ఇంకా చాలా ఇంప్లాంట్ ట్రైనింగ్స్ కూడా అయ్యాయి. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. మీకు ఈ పాప తెలిసే ఉంటుంది, మనీషా రామ్దాస్ అని. రీసెంట్లీ షీ వాన్ అ బ్రాంజ్ మెడల్ అనమాట ఇండియాకి పారాలింపిక్స్లో. షీఈస్ ఫ్రమ్ వెల్టెక్ యూనివర్సిటీ. ఇలా చాలా మంది స్టూడెంట్స్ టాలెంటెడ్గా ఉన్నారు వెల్టెక్ యూనివర్సిటీలో. సో ఇప్పుడు మనం ర్యాంకింగ్స్ చూసుకున్నట్టయితే NAC A++ ఉంది. అది కాకుండా వెల్టెక్ యూనివర్సిటీకి UGCలో కేటగిరీ 1 ర్యాంకింగ్ ఉంది. NIRFలో వన్ ఆఫ్ ద బెస్ట్ ర్యాంకింగ్స్ 100 లోపల, అంటే 86th ర్యాంక్ ఉందన్నమాట ఇంజనీరింగ్. NBA అక్రిడిషన్ వేరియస్ కోర్సెస్, ఏ కోర్సెస్ ఉన్నాయో ఇక్కడ చూపించారు. సో అలాగే వరల్డ్ ర్యాంకింగ్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ వాటి ర్యాంకింగ్స్ మీరు చూడొచ్చు. ఈవెన్ QS ర్యాంకింగ్ ఉంది. ఈవెన్ CDIOలో ఫస్ట్ మెంబర్ అనమాట వెల్టెక్ యూనివర్సిటీ ఇండియాలోనే. అండ్ వెల్టెక్ యూనివర్సిటీ ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ బట్టి కూడా స్కాలర్షిప్ ఇస్తూ ఉంటుంది. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్లో అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ అడిషనల్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, మేము ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలో హెల్ప్ చేస్తాం. సో అలాగే మీకు phase 1 అండ్ phase 2 ఫేజెస్లో వెల్టెక్ యూనివర్సిటీ ఎగ్జామ్ జరుగుతుంది అనమాట, పేపర్ బేస్డ్ అండ్ కంప్యూటర్ బేస్డ్. ఆల్రెడీ మీకు ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్స్ అనేవి అయిపోయి, వాటి డేట్స్ ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ డేట్స్ ఇవి. సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఈ డేట్స్లో ఇస్తారనమాట. సో వేరియస్ కోర్సెస్ ఆఫర్ చేస్తారు మనకి వెల్టెక్ యూనివర్సిటీలో స్పెషలైజేషన్స్తో పాటు. లైక్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వేరియస్ స్పెషలైజేషన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. AI కానీ, సైబర్ సెక్యూరిటీ, AI&ML, డేటా సైన్స్. ఇలాగే ఈసీలో కూడా బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్, ECEEE, ఇలా వేరియస్ స్పెషలైజేషన్స్ వాటి కిందన వీళ్ళు చూపిస్తున్నారు. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ కూడా వేరియస్ కోర్సెస్ లైక్ ఏరోనాటికల్, మెకానికల్, సివిల్, ఇవన్నీ ఉన్నాయి స్పెషలైజేషన్స్తో పాటు. స్పెషలైజేషన్స్తో పాటు మైనర్ కోర్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ కోర్స్తో పాటు మైనర్ డిగ్రీ చేయొచ్చు అనమాట. అలాగే బీటెక్ విత్ ఆనర్స్ డిగ్రీ కూడా ఉంది వెల్టెక్ యూనివర్సిటీలో. ఇందాక చెప్పినట్టు మీకు మేనేజ్మెంట్, కామర్స్, లా అండ్ మీడియాలో కూడా వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. లాలో వీళ్ళకి బార్ అక్రిడేషన్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం వెల్టెక్ యూనివర్సిటీ బీటెక్ ఫీ స్ట్రక్చర్ చూడబోతున్నాం. సో చెప్పినట్టు phase 1, phase 2 ఎగ్జామ్స్ జరిగితే ఎవరైతే ఈ రెండు అప్లై చేసుకోరో వాళ్ళకి phase 3 ఫీజు అప్లై అవుతుంది అనమాట. ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టి స్కాలర్షిప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 95% వస్తే వాళ్ళకి 75% స్కాలర్షిప్ ఉంటుంది. ఇన్ జనరల్ 72,500. సో ఈ ఫీజెస్ అనేవి ఎప్పటికప్పుడు సీట్ అవైలబిలిటీ బట్టి, డిమాండ్ బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. సో మీకు రియల్ టైంలో ఫీజ్ డీటెయిల్స్ కావాలంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి, మేము ఫీజ్ డీటెయిల్స్తో మీకు హెల్ప్ చేస్తాం. అండ్ వెల్టెక్ యూనివర్సిటీలో నేను చెప్పొచ్చు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట వెల్టెక్ యూనివర్సిటీకి. ఓవరాల్ ఫీజు వచ్చి అరౌండ్ 1,05,000 స్టాండర్డ్ రూమ్కి. జనరల్గా మేము స్టూడెంట్స్కి అదే సజెస్ట్ చేస్తాం. అండ్ ఇందాక మాట్లాడుకున్నట్టు ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకుని స్కాలర్షిప్, ఇంకా వెల్టెక్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ర్యాంకింగ్ బట్టి స్కాలర్షిప్ ఇస్తారనమాట. ఇక్కడ టాప్ 20 ర్యాంక్స్కి 75% స్కాలర్షిప్ అలా ఉంటుంది. సో యూనివర్సిటీకి లాస్ట్ ఇయర్ వచ్చి 1,800+ ప్లేస్మెంట్స్ వచ్చాయి. సో ఫ్యూ ఆఫ్ ద టాప్ రిక్రూటర్స్ లైక్ 400+ రిక్రూటర్స్ వచ్చారు లాస్ట్ టైం. సో టాప్ రిక్రూటర్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. యాక్సెంచర్ కానివ్వండి, క్యాప్జెమిని, ఎటాస్, అశోక్ లేలాండ్, కాగ్నిజెంట్, ఇలా టాప్ మోస్ట్ కంపెనీస్ వచ్చాయి, ఇంక్లూడింగ్ కోర్ కంపెనీస్. సో వెల్టెక్ యూనివర్సిటీలో చాలా రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇందాక మాట్లాడుకున్నట్టు 70 crore ఫండింగ్ వచ్చింది మనకి, రీసెర్చ్ ఫండింగ్. అలాగే వేరియస్ రీసెర్చ్ సెంటర్ లైక్ DSIR, SIRO కొలాబరేషన్తో రీసెర్చ్ సెంటర్స్ కానివ్వండి, ఇంకా స్టార్టప్ ఇన్క్యుబేటర్స్ ద్వారా వీళ్ళకి అరౌండ్ 320 స్టార్టప్స్ని వీళ్ళు ఓవరాల్గా ఫండ్ చేశారు. అలాగే IPs అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్, పేటెంట్స్ 281 అప్లై చేస్తే 71 పేటెంట్స్ గ్రాంట్ అయిపోయినాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈవెన్ మన తమిళనాడు CM స్టాలిన్ గారు వీళ్ళందరితో కూడా MOUs కుదుర్చుకుంది వెల్టెక్ యూనివర్సిటీ.
సో ఈవెన్ మనకి ఇంటర్నేషనల్లో చూసుకున్నా కానీ చాలా టైప్స్ ఉన్నాయి వెల్టెక్ యూనివర్సిటీలో. లైక్ అర్జెంటీనా, ఆస్ట్రియా, మీరు ఇక్కడ వేరియస్ కంట్రీస్ అరౌండ్ 39 డిఫరెంట్ కంట్రీస్తో టైప్స్ ఉన్నాయన్నమాట వెల్టెక్ యూనివర్సిటీస్కి. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు, లైక్ ఎంటెక్ ఇన్ వేరియస్ కోర్సెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకేమైనా డీటెయిల్స్ ఈ అడిషనల్ కోర్సెస్ కోసం కూడా మీకు కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. సో వేరియస్ ఫ్యాకల్టీస్ ఉన్నాయి, లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ లైబ్రరీ ఉన్నది, ఇంకా నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్, ఇంకా ఎన్సీసీ ఫెసిలిటీస్, క్రికెట్ క్లబ్, రీసెర్చ్ పార్క్, ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ప్రతి హాస్టల్లో జిమ్ ఫెసిలిటీ అండ్ ఎక్స్ట్రాడినరీ ఫుడ్ కోర్ట్, ఇలా వేరియస్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట వెల్టెక్ యూనివర్సిటీలో. సో ఇదండి ఓవరాల్గా వెల్టెక్ యూనివర్సిటీ కోసం డీటెయిల్స్. మీకు అడిషనల్గా ఏ డీటెయిల్స్ కావాలన్నా, అడ్మిషన్ కోసం హెల్ప్ కావాలన్నా కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ కింద నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా వెల్టెక్ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం అయితే ఖచ్చితంగా మేము హెల్ప్ చేయగలుగుతాం. సో ఈ వీడియో ఇప్పటిదాకా చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే ఈ వీడియోని లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ ఏనుగురు సైనింగ్ ఆఫ్.